ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలండి? క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడు కూడా ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రభురాత్రి భోజనము బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఒక ప్రవక్త చెప్తూ ఉన్నప్పుడు ఈరోజు చాలామంది బాప్తీసం తీసుకుంటున్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకోవట్లేదు. బాప్తీసం తీసుకొని ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? దానికి ఆ మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? వాళ్ళకి బాప్తీసం తీసుకోవడానికి వాళ్ళ మనసు అంగీకరించి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వాళ్ళ మనసు అంగీకరించట్లేదు అని అంటే ఏంటి దాని అర్థం? అసలు నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా వారి సరైన ప్రత్యక్షత వారికి లేదు. ఏ ప్రత్యక్షత లేదు. నీటి బాప్తీసంలోకి వెళ్ళి ఆ నీటిలో మునిగి బయటకు వచ్చారు తప్ప ఇంకేమీ లేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ బాప్తీసం పొందుకున్నారా లేదా? అనేక మార్లు నీటి బాప్తీసం పొందుకున్నంత మాత్రం నువ్వు రక్షణ పొందుకోలేదు, నువ్వు నశించిపోయేవు అని అనుకుంటుంటాం మనం. కానీ అదే నీటి బాప్తీసాన్ని యెహోషువ కాలేబులు కూడా పొందుకున్నారు. అంతే కదండి? అంటే నీవు వేస్తున్నటువంటి ప్రతి అడుగు నిజంగా వాక్య ప్రత్యక్ష ద్వారా వేసినట్లయితే నీటి బాప్తీసం యొక్క విలువేంటో నీకు తెలుస్తుంది. యెహోషువకు తెలుసు, కాలేబుకు తెలుసు. ఆ నీటి బాప్తీసము మిగతా మంది ఆ 20 లక్షల్లోని యెహోషువ కాలేబులు పక్కన పెడితే మిగతా మిగిలినటువంటి ఈ ప్రజలందరికీ ఏదో నీటిలోని చక్క గోడల్లా ఉన్నాయి. ఎంత గోడల్లాగే ఉన్నాయి. ఇంకా ఆ నీరు చూడండి ఎలా ఉంది, ఇలా ముట్టుకొని చూస్తున్నారేమో కొంతమంది. ఇది గోడలాగే ఉంది నీరు. యెహోషువ కాలేబులు ఏం చూస్తున్నారంటే నీరు గోడ కాదు, ఇక్కడ దేవుడు ఆయన కృపలో మొదటి కార్యం చేస్తున్నాడని గుర్తిస్తున్నారు. ఇక్కడ నీతీకరణ జరుగుతుంది. ఇప్పుడు మాకు ఆ నీటి గుండా వారు ఇప్పుడు నీతికరణ పొందుకుంటున్నారు. ఆ ప్రత్యక్ష ద్వారా వాళ్ళు ముందుకి నడుస్తూ వెళ్తుంటే వీళ్ళందరూ అబ్బా మా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూసావా, బాప్తిజం తీసుకున్నాను నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములోని. ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహాం గారు చెప్పినటువంటి బాప్తిజం తీసుకున్నాను. గోడ చాలా గట్టిగా ఉంది, చూస్తే నీళ్ళే, కానీ ఒక్క చుక్క కూడా ఇటుక రావట్లేదు. చూస్తే వర్తమానమే కానీ నా జీవితంలో ఏ మార్పు లేదు. నేను ఎందుకు బాప్తిజం తీసుకున్నా నాకు తెలియట్లేదు. నేను ఎందుకు చర్చికి వెళ్తున్నా నాకు తెలియట్లేదు. నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నా నాకు తెలియట్లేదు. కానీ యెహోషువకు తెలుసు, కాలేబుకు తెలుసు నేను ఎందుకు మోషే వెనకాల వెళ్తున్నాను, నేను ఎందుకు అగ్నిస్తంభం మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని ఎందుకు మేఘస్తంభం నడిపిస్తుంది, మమ్మల్ని ఎందుకు ఈ బండలో నీళ్లు మేము ఎందుకు అందరు చూస్తున్నారు, నీళ్లు చూస్తున్నారు. అబ్బబ్బబ్బా ఎంత ఆశ్చర్యం ఇది. ఇంత చిన్న బండ, ఈ చిన్న బండ దగ్గర నుంచి ఇన్ని ఊటలుగా ఇన్ని నీళ్లు పారడం ఏంటి? అబ్బా మా తాతల కాలంలో కూడా మేము చూడలేదు, మా ముత్తాతల కాలంలో కూడా మేము వినలేదు ఇలాంటి మాటలు. అబ్బబ్బబ్బా ఏటి కార్యము. వీళ్ళు అవి చూస్తున్నారు. వర్తమాన ప్రవక్త ఆయన కోటాల్లోని ఎంతమంది స్వస్థతలు పొందుకున్నారు, ఇవన్నీ అవే. కానీ యెహోషువ కాలేబులు ఆ బండలోంచి నీళ్ళు వచ్చిన కార్యం దగ్గర ఆగిపోలేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు? బండ నుంచి చూస్తున్నారు, నీళ్ళని చూడట్లేదు. ఆ బండ ఏమై ఉన్నదో చూస్తున్నారు, ఆ నీళ్లు ఏమై ఉన్నదో చూస్తున్నారు. ఈ నీళ్ళు ద్వారా కేవలం వీళ్ళు ఆ నీళ్లు త్రాగి వాళ్ళు దాహాన్ని తీర్చుకుంటారు తప్ప. చూసారండి? కానీ యెహోషువ కాలేబులు ఆ నీళ్లు, ఆ బండ ఏమై ఉన్నది, ఆ నీళ్లు ఏమై ఉన్నది, ఇది ఎలాంటి కార్యం, ఇది ఒక మానవుడిగా ఒక మనిషిగా ఉన్నటువంటి ఈ మోషే దగ్గర దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, ఎంత గొప్పగా దిగొచ్చి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, మా దేవుడే దేవుడు అని చెప్పి వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. అలా చూస్తున్నారు వాళ్ళు కలుగుతున్న ప్రత్యక్షత అది. అని అనుకుని నీటి బాప్తిజం సింపుల్ తీసుకోకండి మీరు. నేను పులిపెట్టి దగ్గర చాలా సందర్భాలు నీటి బాప్తిజం పొందుకుంటే పరలోకం వెళ్ళవు, నీటి బాప్తిజం పొందుకుంటే నువ్వు నిత్య జీవానికి రాదు అని అనుకుంటే పొరపాటు. అది నీ యొక్క నిత్య జీవానికి నీ యొక్క నిత్య జీవ ఆ యొక్క యాత్రకు ప్రారంభమే నీటి బాప్తిజము. నువ్వు నీటి బాప్తిజం పొందుకున్నప్పుడు కూడా యెహోషువ కాలేబులు వంటి ప్రత్యక్షతతో నువ్వు పొందుకున్నట్లయితే ఖచ్చితంగా వాగ్దాన దేశంలోకి అడుగు పెడతాం. వాళ్ళు కేవలం ఏదో నీటిలోకి వెళ్ళాం వచ్చేసాం అంతే. మా అమ్మ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, మా ఆవిడ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, నా భర్త ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, మా తల్లిదండ్రులు ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాయి. ఏదో వర్తమానం ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే నేను పుట్టు తీసేయాలి, వర్తమానం ప్రకారం బాప్తిజం తీసుకుని చెవులు తీసేయాలి, వర్తమానం ప్రకారం ఇప్పుడు బాప్తిజం తీసి ఆ పాస్టర్ గారు కూడా ఏంటి ముందుగానే అన్ని తీసేసి అన్ని సమర్పించుకుంటేనే బాప్తిజం ఇస్తారంటే నేను ఇప్పుడే అన్ని తీసేయాలి, ఇప్పుడే సిగరెట్ విడిచిపెట్టాలి, ఇప్పుడే త్రాగుడు విడిచిపెట్టాలి. అన్నీ ఎక్కడవుతాయి ఒక రోజులోని? ఏమీ విడిచిపెట్టవు, ఏమీ చేయకుండా చక్కగా కొంతమంది ఏం చేస్తారంటే బాప్తిజం కోసం చక్కగా అన్నీ వదిలేస్తారు. బాప్తిజం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు, 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతాయేసరికి చక్కగా మళ్ళీ సేమ్. బుధవారం చెప్పాను కదా, కుక్క వాంతికి తిరిగినట్లే, కుక్క స్వభావం అది. సేమ్ అదేనండి, పంది స్వభావం. పరలోక రాజ్యంలోనికి పందులకి, వ్యభిచారులకి, కుక్కలకి స్థానం లేదు. దేవుని కుమారులకి, దేవుని కుమార్తెలకు మాత్రమే స్థానం ఉంది. నీతిమంతుల రాజ్యం అది, అక్రమకారులది కాదు, వ్యభిచారులది కాదు. అది
మరలా లోకంలోకి వెళ్ళిపోయి జీవించి జీవితాలతోని ముడివేసుకున్నటువంటి వాళ్ళది కాదండి పరలోక రాజ్యం. ఒక కర్ర పట్టుకొని ఇలా నడవండి, అలా నడవండి, ఇలా నడవండి. ప్రవక్త కూడా ఆయన దర్శనంలో చూస్తూ ఉంటే ఆ లాస్ట్లో వచ్చిన వధువు కొంచెం ఆ గట్టు నుంచి కిందకిలా దిగుతూ ఉన్నట్టుగా చూశాడు, గుర్తుందండి? అలా ఉండకూడదు. ఇప్పుడు మనం సేవకుడుగా మనం ఇప్పుడు నిరంతరం కర్ర పట్టుకుని అమ్మ ఇలా ఉండాలి, బ్రదర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది ఉండకూడదు. అసలు ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉండాలో ఇప్పుడు ఆయన చెప్తాడు. చూద్దాం కొద్ది నిమిషాలు. యెషయా గ్రంథం ఇందా చదివాం కదా, ఆ లేఖనం తీయండి. 28వ అధ్యాయం అనుకుంటాను. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి. భోజనపు బల్లలు అవి లేని చోటు లేనే లేదు. ఇంకా అంటే ఎక్కడ చూసినది కానీ ఆ భోజనపు బల్లలన్నీ ఎలా ఉన్నాయండి? వాంతితోనూ కల్మషములతోనూ నిండిపోయి ఉన్నాయి. 9, వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరో ఆ వాడంట. ఆ ముందుకెళ్ళి చదివితే మనకు తెలుస్తుంది. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియచేయును? ఎవరో ఆ వ్యక్తి, ఎవరో సపోజ్ ఈ కాలపు వర్తమానికుడై ఉండొచ్చు, లేదా 5 రకాల పరిచారకులై ఉండొచ్చు. ఆ పరిచారకులు ఉన్నటువంటి సువార్తికుడో లేదా కాపరియో ఉపదేశకుడో, ఆ 5 రకాల పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానం తెలియచేయును? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచట కొంత అచట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ముదురు కేసులు ఇవి. ఆయన అక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు, అవన్నీ ముదురు కేసులు అంట. ఆ ముదిరిపోయిన కేసులు ఏమనుకున్నాయంటే, ఈయన ఏంటి ఇలా చెప్తున్నాడు? అలా అక్కడ కొంత తీసుకుంటున్నాడు, వీళ్ళు ఎక్కడ కొంత తీసుకుంటున్నాడు, అలా ఆ వర్తమానంలో ఒకటే తీసుకుంటున్నాడు, ఈ వర్తమానంలో ఒక్కోటి తీసుకుంటున్నాడు. ఇవి ఎందుకురా బాబు మాకు ఈ బాధ? ఏదో ఒక వర్తమానం పరిపూర్ణంగా చక్కగా టైటిల్ పెట్టా వర్తమానం అలా చక్కగా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు కదా. ప్రవక్త కూడా నేను ఎక్కడ మొదలు పెడతానో ఎక్కడ ముగించుతానో నాకే తెలియదు అంటున్నాడు ఆయన. పరిస్థితి 10వ వచనం 11, నిజమే అలసిన వానికి నెమ్మది కలగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. ఎందుకు వింటారు ఇప్పుడు బాధ? వాళ్ళకి కావాల్సిన పెదవులేంటి? నత్తి పెదవులు కాదు, స్పష్టంగా మాట్లాడాలి, చక్కగా అనర్గళంగా మంచి పదాలు ఉపయోగించుకొని. అర్థమవుతుందండి? బైబిల్ టెర్మినాలకు సంబంధించిన వర్డ్స్ ఉంటాయి కదా, అవి చక్కగా అల్లించి వల్లించి బుజ్జించి చక్కగా దువ్వుకుంటూ చక్కగా చేసి అలాంటి పదజాలాలు ఉపయోగించి మాట్లాడితే వాళ్ళు వింటారు. కానీ ఇక్కడ ఈయనేంటి? అంత మోటు భాష. నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరి. కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు అంటే వాళ్ళు మొత్తాన్ని మరలా ఏదో రకంగా పట్టబడాలి అనే ఉద్దేశంతో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచట యెహోవా వాక్యం మీకు వచ్చును. తర్వాత చూడండి. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణంతో నిబంధన చేసుకొంటిమి. వీళ్ళేమంటున్నారు ఇప్పుడు? మేము మరణంతో నిబంధన చేసుకొంటిమి, పాతాళంతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటుమి. అబద్ధములు అంటే వాళ్ళకి ఆశ్రయంగా చేసుకున్నారంట. ఏంటి ఆశ్రయంగా ఉండాలి? సత్యము ఆశ్రయముగా ఉండాలి. కానీ వీళ్ళు ఏంటి ఆశ్రయంగా తీసుకుంటున్నారు? అబద్ధమును. మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాదైన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. మన వర్తమానానికి ఇదేమైనా సింక్ అయిందండి? ఈ లేఖనం మన వర్తమానం నెరవేర్పేమని జరుగుతుందా? మనం చెప్పుకుంటున్న ఈ వర్తమానం కాదు, మన కాలం ప్రవక్త చెప్తున్న వర్తమానానికి ఇదేమైనా సింక్ అయిందా? మరి ఆ తలరాయి మన కాలంలో దిగిరాలేదా? ఆ తలరాయిగా ఆయన దిగొచ్చినప్పుడు బల్లలన్నీ ఎలా ఉన్నాయి? వాంతులతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు అదే తలరాయి కానీ ఇప్పుడు ఇక్కడ దిగొచ్చినప్పుడు ఈ స్థలంలో ఇప్పుడు నీ పక్కన ఆయన ఉంటున్నాడు, నీ పక్కన ఉండి ఆయన కనబడుతూ ఉన్నాడు, నీ పక్క నుండి నీ థియోఫన్ అక్కడ ఆయన గుర్తింప చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇలాంటి సందర్భం జరుగుతున్నప్పుడు నీ బల్ల ఎలా ఉంది? నీ జీవితమైన బల్ల ఎలా ఉంది? నీ జీవితం బల్ల వాంతులతో నిండిపోయి ఉన్నదా? లేదా ప్రభు యొక్క ఆ యొక్క శరీరంగా, లేదా ప్రభు యొక్క రొట్టెతో నిండిపోయి ఉన్నదా? ప్రభు యొక్క ద్రాక్షారసంతో ఆ బల్ల నిండి ఉన్నదా చూడాలి. నీ జీవితమైన బల్లను చెక్ చేసుకో.
ఇప్పుడు చూడండి, అందులో ఈ లేఖనం చదివాం కదా. ఇప్పుడు అడగగోరుచు నేను మెల్లగా చదువుతానండి. చివరి దినములలో మనకు వాగ్దానం చేయబడినది, ఈ చివరి దినాల్లో ఈ ఉత్తరవాది ఎవరు? యోహాను సువార్తలో ఉత్తరవాది ఉన్నాడా? 14వ అధ్యాయంలో లేదా 15వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మే ఉత్తరవాది. ఈ ఉత్తరవాది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ముద్ర. హల్లెలూయా. ఉత్తరవాది ఎవరండి? ముద్ర, వాగ్దానము. ఇంకా చాలా వాటిని గురించి రాత్రి చెప్పుకొనుచున్నాము. ఇంకా 10,000కు పైగా ఉన్నవి. చివరి దినములలో అది మనకు వాగ్దానం చేయబడినది. ఆ దినమున వారు దానిని కలిగి ఉండలేదు. ఆ కాలంలో వారి శరీరములందు ముద్ర మాత్రమే కలిగి ఉండిరి. ఏంటా ముద్ర? వారి శరీరమందు కలిగి ఉన్నటువంటి ముద్ర ఏమిటది? సున్నతి. వారి శరీరాల్లో కలిగిన ముద్ర ఏమిటండి? సున్నతి. హల్లెలూయా. మనం ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఈ కాలం ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము 12వ అధ్యాయంలో అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాంను దేవుడు పిలుచుకున్నాడు. అదేమిటి? నీతీకరణ. 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను దర్శించాడు. అక్కడ కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువులు 2 ఖండములు ఖండించిన తర్వాత ఖండముల మధ్యలోంచి పరిశుద్ధాత్మ అగ్నిగా దహించు అగ్నిగా ఆయన ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రవక్త దాన్ని ఏమన్నాడు? నీతీకరణ అన్నాడు ఆయన, శుద్ధీకరణ అన్నాడు ఆయన. 15వ అధ్యాయము శుద్ధీకరణ జరిగింది. చూడండి, 12వ అధ్యాయంలోనేమో నీతీకరణ జరిగింది, 15వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధీకరణ జరిగింది, 17వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు సున్నతి జరిగింది. అక్కడ ఈ సున్నతి కార్యం గురించి ఆయన ఏం చెప్పాడు? నీతీకరణ అయింది, శుద్ధీకరణ అయింది. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది అన్నాడు. అంటే సున్నతి కార్యక్రమము ఛాయల్లోని అదొక చర్మమును కత్తిరించడే, కానీ నిజ స్వరూపంలో ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. 3వ కార్యము 17వ అధ్యాయంలో జరిగింది. కానీ ప్రియమైన సంగమా, అబ్రహాము, మన కాలపు అబ్రహాము 12వ అధ్యాయంలో లేడు. మన కాలపు అబ్రహాము 15వ అధ్యాయంలో లేడు. మన కాలపు అబ్రహాము చూడండి, మన కాలపు అబ్రహాము 17వ అధ్యాయంలో లేడు. అంటే అక్కడ అబ్రహాం లేడా? 12వ అధ్యాయం ప్రారంభమైందే అబ్రహాంతోనే. మరి ఉన్నాడా? అబ్రహాం ఉన్నాడు, భౌతికంగా ఉన్నాడు. కానీ మన కాలం దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. 12వ అధ్యాయ కాలం ఎవరిది? లూథర్ది. 12వ అధ్యాయ కాలం ఎవరిదండి? లూథర్ కాలము. మరి 15వ అధ్యాయ కాలం ఎవరిది? వెస్లీ కాలము. మరి 17వ అధ్యాయం కాలం పరిశుద్ధాత్మ యుగము ఎవరిది? పెంతెకోస్తు యుగము. అంతేనండి. 1906లో మళ్ళా అజూజా వీధిలోని ఆయన పరిశుద్ధాత్మగా కుమ్మరించబడ్డా లేదా? ఆ యుగం జరిగింది. మరి మన యుగమేది? మన కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ యొక్క యుగమేది? 18వ అధ్యాయము. మన యుగము 18వ అధ్యాయం అండి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం దాటుకుని వచ్చిన తర్వాత 18వ అధ్యాయంలోని ఆ మధ్యాహ్న కాల సమయంలో మమ్రే దగ్గర, ఆ సింధూర వృక్షం దగ్గర ఆయన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడు, సర్వశక్తి గల దేవుడు మానవ శరీరంలో ఆత్మగా రాలేదు. 12వ అధ్యాయంలో ఆయన అబ్రహామా నా కుమారుడా బయటికి రా అన్నాడు. స్వరము. 16వ అధ్యాయంలో ఖండముల మధ్య అగ్నిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అది ఒక దృశ్యము, కొద్ది నిమిషాలు కనిపించిన దృశ్యంగా ఉంది, కనుమరుగైపోయింది. 17వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాంకు గుర్తునిచ్చాడు ఆయన, ఒక టోకెన్ ఇచ్చాడు. ఏమిటి అదంటే సున్నతి. నీవు మాత్రమే కాదు, నీతో పాటు ప్రయాణం చేసిన నీ దాసులు అందరినీ కూడా సున్నతి చేయాలి, నీ వంశం అందరూ కూడా సున్నతి చేయాలి. ఈ టోకెన్ నీకు మాత్రమే కాదు కానీ. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలోని అదే టోకెను ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు పేతురుకి ఇవ్వబడింది. ఈ టోకెను, ఈ గుర్తు ఇప్పుడు మీకు మాత్రమే కాదు కానీ దీన్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరికి అన్నాడు ఆయన. అది 17వ అధ్యాయంలో నెరవేరుస్తూ ఉంది. ఇప్పుడు టోకెన్ దగ్గర ఆగిపోవడం కాదు, 2వ అధ్యాయం దగ్గర ఆగిపోవడం కాదు, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం దగ్గర ఆగిపోవడం కాదు. టోకెన్ నీలోకి రావాలి, టోకెన్ నీలో జరగాలి, మార్పు నీలోనికి రావాలి. ఇప్పుడు టోకెన్ కలిగి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవుడు ఐక్యపరచబడాలి, దేవుడు మానవ శరీరంగా ప్రత్యక్షపరచబడాలి. ఇప్పుడు పేతురు ఎవరో కాదు కానీ క్రీస్తు పేతురులో ఉండి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏం జరిగింది? 18వ అధ్యాయం జరుగుతూ ఉంది. అక్కడ 18వ అధ్యాయము దేవుడు ఎలోహింగా ఉన్న దేవుడు కొంత ఆ 16 రకాల ఎలిమెంట్స్ని తీసుకొని ఒక థియోఫనిగా, ఒక శరీరంగా, రక్తమాంసాలు కలిగిన శరీరంగా దిగి తయారయ్యి అక్కడ పక్కనే ఉన్నటువంటి గాబ్రియల్, పక్కనే ఉన్నటువంటి మికాయల్ని వాళ్ళ యొక్క 16 రకాల ఎలిమెంట్స్ వాళ్ళు దిగొచ్చారు. ఇప్పుడు ఎండ వేళలోని 18వ అధ్యాయం జరుగుతున్న కార్యము నీతీకరణ కాదు, 18వ అధ్యాయం దగ్గర జరుగుతున్న కార్యము శుద్ధీకరణ కాదు, 18వ అధ్యాయం దగ్గర జరుగుతున్న కార్యము పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. జాగ్రత్తగా గమనించి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేన్ని చూస్తావు? ఆ నూతన యెరూషలేమును చూస్తావు అని. ఇప్పుడు ఇంకో స్టెప్ దగ్గరికి వచ్చేసాం మనం. 17వ అధ్యాయం దగ్గర అయిపోవడం కాదు, నూతన యెరూషలేము ఇప్పుడు నీలోనికి వచ్చేయాలి, నీలోనికి వచ్చేయాలండి. ఇప్పుడు ఆ స్టెప్ దగ్గర మనం ఉన్నాం. 18వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు అదృశ్యంగా ఉండి దర్శించలేదు, లేదు ఒక కళలో నుండి దర్శించలేదు, ఒక దర్శనం ఇచ్చి దర్శించలేదు, ఒక అగ్నిస్తంభంగా ఉండి కనబడలేదు ఆయన.
యాభై సంవత్సరంలో ఆయన అగ్నిస్తంభం కనిపించాడు. 46 సంవత్సరాలు గ్రీన్స్మిల్ ఇండియాలో ఆయన స్వరంగా మాట్లాడే దూతగా ప్రత్యక్షమయ్యాడు. కానీ 63 ఏళ్ళకి వచ్చినప్పుడు ఆయన ఎలోహిము ఒక శరీరముగా, ఒక థియోఫనీగా ఆయన దిగొచ్చి లూకా సువార్త 17వ అధ్యాయం ప్రకారంగా ఒక శరీరములుగా అబ్రహాం దగ్గర దర్శిస్తున్నాడు. అబ్రహాం యొక్క టెంట్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆ కాలమే ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ చిన్న గుడారంలో ఏం జరుగుతుంది? ఇక్కడ శరీరాలు మార్పు చెందే కార్యం జరుగుతుంది. ఇక్కడ కొంత బిజినెస్ జరుగుతుంది, కొంత ఇక్కడ బిజినెస్ ఒక వ్యాపారం జరుగుతుంది. ఏమిటి ఆ వ్యాపారము అంటే ఎలోహింగా ఆయన దిగొచ్చిన తర్వాత ఇప్పుడు శరీరాలు మార్పు చెందే ప్రక్రియ ప్రారంభించాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? 18వ అధ్యాయం దగ్గర ఉన్నాము. మన కాల ప్రవక్త ఒక మాదిరిగా అబ్రహాము 7 అక్షరాల వ్యక్తిగా మనం తీసుకున్నప్పుడు అబ్రహాము నీతీకరణ, అబ్రహాము శుద్ధీకరణ, అబ్రహాము పరిశుద్ధాత్మ ఆ కోణం తీసుకొచ్చినప్పుడు మన కాలపు అబ్రహాం గారు ఆ 3 అధ్యాయాల్లో లేడైనా. ఎక్కడున్నాడైనా? 18వ అధ్యాయం దగ్గర ఉన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసండి? ప్రభురాత్రి భోజనం మనం భుజించాలి అంటే ఈ కార్యాలు ఇప్పుడు మనకు అవసరం. నువ్వు నిజంగా ఆ యొక్క రొట్టెను, ఆ ద్రాక్షారసం నువ్వు ఏ ప్రతిష్టను పొందుకుంటున్నావు? కూర్చొని ఇక్కడ భుజించడానికి వెళ్తున్నప్పుడు నీ గుడారంలో ఆ మెల్కిసెదెకు నిన్ను దర్శిస్తున్నాడా? నువ్వు నీ గుడారంలో ఆ మెల్కిసెదెకుతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావా? ఆ గుడారంలో ఆ మెల్కిసెదెకుగా ఉన్న ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడా? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నిశ్చయంగా ఏదో ఒక దినాన నువ్వు ఇదిగో ఈ శరీరం మార్పు చెంది ఎత్తబడబోతున్నా నీకు వాగ్దానం చేస్తున్నాడా? నువ్వు వింటున్నావు అసలు? చూద్దాం. చూడండి, వారి శరీరములందు ముద్ర మాత్రమే కలిగి ఉండేది. అది ఒక గుర్తుగా మరియు సూచనగా ఉన్నది. అది వచ్చుచున్నదని నమ్మిరి. ధర్మశాస్త్రము యొక్క నీడను బట్టి వారు నడిచిరి. వారి శరీరమందు సున్నతిని పొందిరి. ఎందుకు ఇంత ఆవేశము? ఎందుకు ఇంత పోరాటం? మనకి ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఏ ఒక్కరిని మనం నశించిపోకూడదు. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఇరికిపోయినా కానీ నువ్వు దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా నీకు సంపూర్ణమైన విడుదల తీసుకుని వస్తాడు ఆయన. చూడండి, ఎప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించాడు? 17వ అధ్యాయంలోని సర్వశక్తిమంతుడు కానీ దర్శించాడు. 17వ అధ్యాయంలోని దర్శించి ఆయన నీ సంతానమును ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారు, ఈ వాగ్దానము నీకును నీ సంతానం అంతటికును అని చెప్పి ఇదిగో ఒక దేశం మీకు ఇవ్వబోతున్న నీ శత్రువుల యొక్క గౌనులను మీరు స్వాధీనం చేసుకుందరు, ఈ వాగ్దానం నీకును నీ యొక్క సంతానమును అని చెప్తున్నాడు 17వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు. ఈ వాగ్దానం అతను పొందుకోవడానికి, చూడండి, శత్రువు యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకునే వాగ్దానమును పొందుకోవడానికి మునుపు అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? 13వ అధ్యాయంలోని అంటే పిలువబడ్డాడు. 12వ అధ్యాయంలో ఏమయ్యాడు? పిలువబడ్డాడు. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. తన సహోదరుని లోతు నుంచి వేరు చేయబడ్డాడు. సహోదరుడు లోతు నుండి వేరు చేయబడ్డాడు. లోతు నుంచి వేరు చేయబడి మరుక్షణమే దేవుడు అతను దర్శించాడు. ఈరోజు మనము కూడా మన కాలంలో మనకు కూడా కొంతమంది లోతులు ఉంటారు. వీళ్ళందరినీ నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో దేవుడు కంటే, దేవుడు సర్వ సృష్టికర్త కంటే ఇంకేది ఎక్కువ కాదని ఒక ప్రత్యక్షం నీకు వస్తుందండి. ఈవెన్ నీ భార్య కంటే ఎక్కువ కాదు, దేవుడే నాకు ఎక్కువ. ఆ ప్రత్యక్షం వస్తుంది. అప్పుడు సారా విలువ నీకు తెలుస్తుంది. అప్పుడు అబ్రహాం విలువ ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే, నా భార్య, నేను చెప్పాను కదా మొన్న మీకు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కదా, స్వేచ్ఛ ఎక్కడుంది? నీ భార్యకు స్వేచ్ఛ భర్తకు స్వేచ్ఛ దేవుడు. కానీ ఈరోజు దాన్ని మార్చుకోవడం వల్లే ఇప్పుడు చాలా పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా కొద్ది ముందుకు వెళ్దాం, ఇంకా చాలా వస్తాయి ఇందులో. ఆత్మ యొక్క శక్తిని బట్టి మనం నడుచుచున్నాము, ఆయనే మన నిజమగు ముద్ర. హల్లెలూయా. మన నిజమగు ఉత్తరవాది ఎందుకు? అక్కడ ఒక నీ నిమిత్తం అపవాది ఏం చేస్తుంది? నీ గురించి చాడీలు చెప్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ నీ గురించి వాదించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అక్కడ నీ పక్షమును వాదించడానికి లాయర్ నువ్వు పెట్టుకోవాలి కదా. ఆ లాయర్కి నువ్వు ఫీజు చెల్లించగలవా? నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసినటువంటి ఘోరాలకి నీవు అక్కడ నీతిమంతుడుగా నిరూపించుకోవాలంటే నీవు ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఆ లాయర్ని పెట్టుకోవాలంటే ఆ లాయర్కి ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు నువ్వు చెల్లించాలంటే నీ ప్రాణం పోయినా నువ్వు చెల్లించలేవు. కాబట్టి నీ కోసమే ఫ్రీగా, ఉచితంగా, నువ్వు ఎటువంటి వెల చెల్లించకుండానే దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధాత్మ రూపంలో ఉత్తరవాదిగా, లాయర్గా పెట్టి అక్కడ నీ పక్షాన వాదిస్తూ ఉన్నాడు. అక్కడ వాదిస్తూ ఉంటే ఫ్రీగా అంటే చెప్తుంటారు కదా, ఫ్రీగా వస్తే పినాయిలని తాగుతారు అన్నట్టు. ఫ్రీగా వచ్చిన పెద్ద వాల్యూ ఉండదు, కానీ అది ఫ్రీగా వచ్చేసరికి దాని విలువ మనకు తెలియదు. అలాగా క్రీస్తు యొక్క రక్తాన్ని కూడా ఈరోజు చాలామంది ఆ రీతిగా చూస్తున్నారు.
కానీ ఒకసారి ఆలోచించు, నీ పక్షాన అపవాది నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు అసలు అది నేరారోపణ చేయట్లేదు. వాస్తవానికి సాతాను నేరారోపణ చేయట్లేదు, నిజమే చెప్తుంది అక్కడ. నువ్వు అబద్ధం ఆడలేదా? అదేంటిది ప్రభువా, ఈయన అబద్ధం ఆడాడు, నేనే సాక్షిని, దానికి రికార్డ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. దొంగతనం చేశాడు, నేను చూశాను, తప్పు అలా అనొద్దు, నేను కళ్ళారా చూశాను, సాక్ష్యం ఉంది, రికార్డు ఉంది, బుక్లో ఉన్నాయండి, వెళ్ళి తీసుకుని రా అంటాడు ఆయన. దానికంటే ముందు ఉత్తరవాది ఉన్నాడు కదా అక్కడ, ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు? లేదండి అది ఏమీ లేవు, అసలు ఆయన ఏ అబద్ధం ఆడలేదు, అతను ఏ దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు. ఎలా చేయలేదని మీరు చెప్తారేంటి? అక్కడ రికార్డు రాయబడి ఉంది, ఆయన చిట్టా అంతా రాయబడి ఉంది, మీరు ఎలా చెప్తారు అంటే ఎక్కడ రాయబడి తీసుకుని రా. ఈ ఉత్తరవాది చెప్పాడు. ఇప్పుడు వధించబడిన గొర్రెపిల్ల మాట్లాడుతుంది. ఇప్పుడు వెళ్ళాడు సాతాను, ఆ సెల్ఫ్లోకి వెళ్తున్నాడు, రికార్డు చూస్తున్నాడు, పలానా సంవత్సరము ఆ సంబంధించిన రికార్డ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ సంవత్సరంలోని అక్కడ ఉన్న వ్యక్తుల పేర్లు అన్నీ చూసుకుంటూ వస్తాడు. టక్కుని చూస్తుంటే అన్నీ చూస్తున్నాడు, ఎక్కడ వ్యక్తి పేరు ముందు పక్కన సెల్ఫ్లో రాసి ఉంచుతారు, ఆ లిస్ట్ అంతా కూడా అక్కడ చూస్తుంటారు, పైనుంచి కింద నుంచి, పైనుంచి కింద. అసలు ఆ రికార్డు ఎక్కడ ఉంది? పైన రికార్డు వరుసల్లో చూసి ఒక నెంబర్ మిస్ అయింది. ఇదేంటి మిస్ అవ్వడం ఏంటి? ఆ రికార్డు ఎక్కడ మిస్ అయిపోయిందో ఏటా రికార్డు చూస్తాడు, అక్కడ ఏ రికార్డు కనబడదు. వెతికి 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 అలసిపోయి చెమటలు కారేసి బయటకు వచ్చి, అయ్యా క్షమించండి, ఏదో తప్పు అయిపోయింది, అతని రికార్డు లేదండి. ఎందుకు లేదు రికార్డు? క్రీస్తు రక్తంలో మన ప్రతి పాపము కూడా తుడిచివేయబడిందండి. ఆ సిర మొత్తం, ఆ బుక్లో రాయబడిన సిర అంతా కూడా పోయింది. ఆ బ్లీచింగ్ ఏం చేసింది? తుడిచిపెట్టిందండి. హల్లెలూయా. ఓ మై, పరిశుద్ధాత్మ అదే అయి ఉన్నది. దేవుని వాక్యమే సరైనది, మిగతాదంతా కూడా తప్పై ఉన్నది అన్నప్పుడు ఈ గడియ వర్తమానం మన జీవితం. అర్థమవుతుందండి? ఈ గడియ వర్తమానమే మన జీవితం. మీరు అందరూ చెప్పండి ఒకసారి ఆ మాట. ఈ గడియ వర్తమానమే మన జీవితం కాదు, నా జీవితం. చెప్పండి. మరి ఈ గడియ వర్తమానమే నా జీవితం అయినట్లయితే అప్పుడు నీకు మిగిలిన దాని అంతటిని ఎలా ఉండాలి? అది తప్పుగా కనబడాలి. దానిని పొందుటకు మీరు ఇష్టపడటలేదా? అది వాగ్దానం చేయబడినదో లేదో చూద్దాం. ఇప్పుడు మనము యెషయా గ్రంథం యొద్దకు వెళుదుము. ఇప్పుడు వస్తున్నాం మనం యెషయా గ్రంథం 28వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు మనము యెషయా 28 చూద్దాం. 8వ వచనం నుండి ఆరంభించుదాము. యెషయా ఏమి చెప్పినో చూద్దాం. అది చదువుటకు 712 సంవత్సరాలకు ముందే చెప్పాను. దీనిని గురించి ఎంతో మనం చెప్పవచ్చు, చాలా వెనక్కు వెళ్ళండి, కానీ మనం ఇక్కడే ప్రారంభించి చూద్దాం. మరి ఇది సంగమునకు వాగ్దానం చేయబడినదో లేదో చూద్దాం. కొంచెం పైకి, ఏ దినమున అది రావాల్సి ఉన్నది? ఆ వాగ్దానం గురించి చెప్తున్నాడు. ఆ వాగ్దానం అంటే ఏంటి? ఆ వాగ్దానము ఇందాక మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ బాప్తిసం. యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి పరిశుద్ధాత్మ గురించి. ఏ దినమున అది రావాల్సి ఉన్నది? చివరి దినములలో అప్పుడు చెడు ఉండును. ఇప్పుడు గుర్తుంచుకోనండి, అక్కడ మాట బహువచనంలో ఉన్నది. దినములు, చివరి 2 దినములు, చివరి 2000 సంవత్సరములు. హల్లెలూయా. ఇప్పుడు 8వ వచనం, వారి భోజనపు బల్లలన్నీయు, అంటే ఇక్కడ 7వ వచనము అన్నీ కూడా ఆయన వివరించుకుంటూ వస్తున్నారండి. వారి భోజనపు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటే లేదు. ఈనాడు దాన్ని వెతికి చూడండి, అలాగే ఉండెను. మీ చుట్టూ చూడండి, మరియు ఆ రోజుల్లో ఉన్నామో లేదో గమనించండి. మరి అటువంటి రోజుల్లో మనం ఉన్నామా? వారి భోజనపు బల్లలన్నీ ఎందుకు? వారు ప్రభురాత్రి భోజనమునొద్దకు వెలుదురు. వస్తు సంబంధముగా మొదట గ్రహించండి. చిన్న రొట్టెను లేదా సోడా క్రాకర్ను తీసుకొని మరియు దానిని విరిచి ప్రభురాత్రి భోజనము చేయుదురు. పరిశుద్ధాత్మ హస్తములతో దాన్ని జరపవలసి ఉన్నారు. మరియు పులి అని రొట్టె కావలెను. క్రీస్తు అపవిత్రుడు కాడు మరియు చెడిపోయిన వాడు కాడు, రొట్టె ఆయనకు సాదృశ్యము. మరో సంగతి, వారు దాన్ని త్రాగుబోతులకు, అబద్ధమాడు వారికి, దొంగిలించే వారికి, పొగ త్రాగే వారికి, పొగాకు నములు వారికి ఇచ్చుచున్నారు. ఏంటిది? ఏమి ఇస్తున్నారండి? ప్రభురాత్రి భోజనం. అందుకే బల్లలన్నీ కూడా వాంతులతో నిండిపోయి ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఆ ప్రభురాత్రి భోజనం స్వీకరిస్తున్నారు చూడండి. అందుకే ఈ కాల ప్రవక్త ఈ ప్రభురాత్రి భోజనం యొక్క విలువను అసలు ఏ కాలంలో కూడా ఎవ్వరూ చెప్పలేనంత గొప్పగా ఆయన చెప్పాడండి. అంత పవిత్రమైంది అది, అంత పరిశుద్ధమైంది అది. మరో సంగతి, వారు దాని త్రాగుబోతులకి. ఎంత గౌరవం అండి! ఏమండి, ఇక్కడ సందర్భం వచ్చిందని నేను చెప్తున్నాను. ఆ పాత ఐగుప్తు గురించి ఊహించుకోండి. నా కళ్ళారే నేను త్రాగుబోతూ ప్రభురాత్రి భోజనం తీసుకోవడం చూశాను. మనిషి ఇలా తుల్లిపోతున్నాడు. నేను చూశాను. లాస్ట్ మినిట్లోని ఇంకో 10 నిమిషాలు, పావు గంట ఉంటుందనగా చక్కగా స్కూటీ మీద వచ్చి టక్కన ఆపేసి వచ్చి
స్మెల్ వచ్చేస్తుంది, బాడీ అంతా స్మెల్ పట్టేసింది. పేరు చెప్పట్లేదు, మీకు అర్థమవుతుంది. జరుగుతుంది, వాక్యం నెరవేర్చబడుతుందండి అక్కడ. మరో సంగతి, వారు దాన్ని త్రాగుబోతులకు, అబద్ధమాడు వారికి, అబద్ధాలే దొంగిలించే వారికి. ఏం దొంగిలిస్తున్నారు? ఈరోజు మనం అనుకుంటాం సీసీ కెమెరాల్లోనే కనబడినవి వాళ్ళు కనిపెడుతున్నారు, బాగానే ఉంది. కానీ వాటికి కూడా కనబడకుండా దొంగతనాలు జరుగుతున్నాయి ఇప్పుడు. అవి ఎవరు చూస్తారు? దేవుడే చూడాలి. మనుషులుగా మనం ఎవరిని చూడలేము. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలోనే ఎంతమంది ఇందులోనే ఉన్నారో, ఇందులో ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారో, ఇందులో ఎంతమంది అబద్ధమాడువారు ఉన్నారో, ఇందులో ఎంతమంది దొంగిలించేవారు ఉన్నారో, ఎంతమంది పొగ త్రాగువారు ఉన్నారో, ఎంతమంది పొగాకున్న, ఇప్పుడు ఏంటి గుట్కాలు, పాను పరాకులు, చెత్త చెదారము, చూయింగ్ గమ్ములు నమ్ములుకొని సంఘంలో చాక్లెట్స్, చూయింగ్ గమ్స్ నములుకొని, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఏదో తప్పదు, పెద్దవాళ్ళు ఏంటి అది? నేను ఒకటే చెప్తాను, పిల్లల విషయంలోనూ కూడా ఎందుకు ఆ ప్యాకెట్స్ అవన్నీ కూడా యొద్దు, అవన్నీ పక్కన పెట్టండి అని ఎందుకు చేసి చెప్తున్నాను? ఒక ఆలోచించండి, ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మీ పిల్లలు ఉదయం 8:30, 9 గంటల స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం 4 గంటలకు వస్తూ ఉంటారు. మధ్యలో ఉదయం ఒక పావు గంట బ్రేక్ టైం ఇస్తారు, మధ్యాహ్నం ఒక పావు గంట బ్రేక్ టైం ఇస్తారు. ఆ టైంలోనే వాళ్ళు బ్రేక్ తినాలి తప్ప వేరే టైంలో తినకూడదు. ఏమండి? అంతేనండి? అంటే ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు వాళ్ళు ఏ బ్రేకు తినకూడదు. 10:30 తర్వాత జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళి ఏదో చూసుకొని స్నాక్స్ ఏమైనా పట్టుకొని స్నాక్స్ తింటారు. మళ్ళీ 10:11 క్లాసులకు అటెండ్ అవుతారు. 12 గంటలు 12:30 లంచ్ టైం అవుతుంది, లంచ్ తినేస్తారు, మళ్ళీ క్లాసులకు అటెండ్ అయిపోతారు. తర్వాత అక్కడ మళ్ళీ 2:30, 2:15 టైంకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి చిన్న బ్రేక్ టైం ఇస్తారు. ఆ టైంలో మళ్ళీ వాళ్ళు స్నాక్స్ ఉంటే స్నాక్స్ తింటారు, లేదా వాష్రూమ్ ఏదో చూసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ లెసన్ చెప్తూ ఉంటే, టీచర్ లెసన్ చెప్తుంటే ఆ డస్క్ చాట్లో ఎక్కడ కసకస పరపర ప్యాకెట్ తయారు చేసుకుని తింటుంటే టీచరు తినండి అని చెప్తాడా? మరి ఆ క్లాసు దానికే అంత వాల్యూ ఇస్తే, ఇది అన్నిటికంటే ఎంతో ఉన్నతమైన క్లాస్ ఇది. మరి ఇలాంటి దగ్గర మరి ఎంత కంట్రోల్గా ఉండాలి? పొగాకు నములు వారికి ఇచ్చుచున్నారు. మరి ఈ సందర్భంగా ఓపెన్గా చెప్పాల్సిన కొన్ని సందర్భాలు వస్తాయి కదా. మనం అందరినీ కూడా ఇక్కడ ఆ పాత విధానము అదంతా కూడా మన శరీరంలోనికి అది ఇమడలేని పదార్థాన్ని భుజించి ఏం చేసాము, కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత గంట తర్వాత ఏమవుతుంది, అది వామిటింగ్ చేసుకుంటుంది. అలా మనం వామిటింగ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. ఏమిటి వామిటింగ్ చేసుకున్నాము? వాక్యము, ప్రవక్త వాక్యము మనకు అందట్లేదు అని. అంతే, అదొకటేనా? అంటే ప్రవక్త వాక్యం అంటే ఏంటిది? 7 ముద్రల మర్మమా? ప్రవక్త యొక్క వాక్యం ఏమిటి? దానియేలు 70 వారాల? ప్రవక్త యొక్క వాక్యం ఏమిటి? ప్రవక్త యొక్క వాక్యాన్ని మీరు టాప్ ప్రయారిటీలో ఉన్న విషయాలు మీరు తీసుకుంటున్నారు. ఇవన్నీ శిఖరంలో ఉన్న భాగాలు ఏవి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. కానీ ఇదిగో ఈ పునాదిలో ఉన్న భాగాలు, ఈ పునాది ఫౌండేషన్లో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పాత సంఘంలో ఏవైతే చేస్తున్నామో ఇక్కడ అవే చేస్తున్నాం. పాత సంఘంలో ఏవైతే చేస్తున్నామో అవే ఇక్కడ కూడా చేస్తున్నాం. ఆ కారణాలు అలాంటివే మళ్ళీ ఇక్కడ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏదైతే వామిటింగ్ చేస్తావో మళ్ళీ దాన్నే రుచికరంగా తింటూ ఉన్నావు. దేవుడి కోసం నువ్వు వెయిట్ చేయాలా, లేకపోతే దేవుడు నీ కోసం వెయిట్ చేయాలా? ఇది ఎవరికైనా సరే చాలా కష్టమండి. దేవుడు యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి. చాలా జాగ్రత్త చూడండి. టైం మనం పాటించాలి. ఒక టైం పెట్టుకున్నాం 10 గంటలకు అన్నప్పుడు కరెక్ట్గా ఇంటి దగ్గర నువ్వు సంఘానికి నేను 10 గంటలు వెళ్ళేలాగా నేను ఇక్కడ బయలుదేరాలి అంటే నువ్వు చక్కగా ఇంటి దగ్గరే 10 గంటలు బయలుదేరితే ఎక్కడికి వస్తారు 10:30, 11 అవుతాయి. దేనికి మరి నువ్వు? దేనికి మనం సంఘానికి వస్తున్నాం? ఆ వామిటింగ్ అలవాటు అయిపోయింది, తినడం తప్ప తాజా ఆహారానికి అలవాటు అవ్వలేదు. నువ్వు అనుకుంటావు వాక్యము అంటే అసలు నువ్వు ఈ పునాదులుగా ఉన్నటువంటి ఈ భాగాన్నే నువ్వు సరిగ్గా పాటించలేనప్పుడు ఆ పునాదుల పైన ఏదైతే నిర్మించబడుతుందో దాన్ని నువ్వు ఎలా పూజిస్తావు? టైం అనేది కరెక్ట్గా లేదు మనకి. మెయిన్ టైం పాటించండి. 6 అయినా సరే టైంను మనం పాటించాలండి. అదొక క్రమము. ఆ సమయపాలన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నీ ఆఫీస్ నువ్వు టైం ప్రకారం వెళ్ళట్లేదా? నీ ఉద్యోగానికి టైం ప్రకారం వెళ్ళట్లేదా? నీ పనులు నువ్వు టైం ప్రకారం నువ్వు చేయట్లేదా? అంత ఎందుకు పనికిరాని వాడిగా దేవుడు ఉన్నాడా? వాటితో పోల్చుకుంటే దేవుడే మనకి అన్నిటికీ ఓకే వెళ్ళండి పర్వాలేదని చెప్తున్నాడా? గబగబ పరిగెడుతున్నారు వాళ్ళు. ఆ రాత్రి
ఆ ఐగుప్తు దేశం దగ్గర ఉన్నప్పుడు ఆ చేదు కూరలు భుజిస్తూ గబగబ 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 పరిగెడుతూ ఉన్నారు. ఆ మొదటి నిర్గమంలోని వాళ్ళు అంతలా పరిగెడుతుంటే నువ్వెలా పరిగెట్టాలి మరి? గబగబ గబగబ నాకు ఐగుప్తే బాగుంది, ఐగుప్తేకి బాగుంది, ఇక్కడే బాగుంది, వెనక్కి వెనక్కి. అందరికీ చెప్తున్నాను, ఎవరిమైనా సరే అతిథులం కామండి. అది నా కుటుంబం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏ కుటుంబస్తులైనా అవ్వచ్చు. ఎందుకు తెలుసండి, ఈ ప్రాథమికంగా ఉన్న ఈ విషయాల్ని మనం సరిగ్గా నెరవేర్చకపోతే కొద్దిగా పై విషయాలు మీరు అనుకుంటున్నారు. పెద్ద క్వశ్చన్కి నేను ఆన్సర్ రాసేస్తాను అనేసి నువ్వు ఏం చేస్తానంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెద్దది ఉండొచ్చు, ఒక 4 పేజీలు 3 పేజీలు ఉన్న ఆన్సర్ ఉండొచ్చు. దాన్ని నేను అంతా ఓకే పై నుంచి కింద వరకు చదువుతూ పై నుంచి కింద వరకు చదువుతుంటే నీకు ఎప్పుడూ రాదు. కొద్దిగా చదువుతుంటే దాన్ని కంప్లీట్ చేస్తాం. ఫైనల్గా ఒక రోజు వచ్చేసరికి ఆ మొత్తం క్వశ్చన్కి ఆన్సర్ నీకు వచ్చేస్తుంది. ఒకే క్షణం ఇప్పుడు నుంచే పై నుంచి కింద వరకు చదివేసి చూడమని చెప్పేస్తాను రాదు. కొద్ది టైం పడుతుంది. ముందు ఒక 2-3 లైన్లు, 3 లైన్లు, తర్వాత 10 లైన్లు, 5 లైన్లు అలా చదువుకుంటేసరికి నీకు వస్తుంది. ప్రాథమికంగా నువ్వు ఒకటి చేసుకుంటూ వెళ్తున్నప్పుడే నువ్వు పరిపూర్ణ దశలోకి వెళ్తావు. మరి చాలా విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఈ విషయాల్లోకి వెళ్తే ఈ వాక్యం ఉండిపోతుంది. మనం ఈ ప్రభురాత్రి భోజనం యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు తెలియట్లేదు. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి సరైన ప్రత్యక్షత మనం పొందుకోకపోవడం వల్లనే దీన్ని ఒక ఆప్షన్గా పెట్టుకుంటున్నాం మనం. ఇది ఆప్షన్ కాదు, ఖచ్చితంగా చేయాల్సింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలని. ఇది ఆప్షన్గా పెట్టుకునేది కాదు. ఎంత వణుకుతో భయంతో నీ జీవితంలో ఏదైనా కార్యము జరగాలనేసి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక దినాన్ని నిన్ను దర్శించాడు. ఆ సమస్య నుంచి నిన్ను విడుదల చేశాడు. ఇప్పుడు విడుదల చేసిన తర్వాత నువ్వు దాన్ని కొనసాగించాలి. అయిపోయింది అమ్మయ్య, దేవుడు నాకు నేను ఏదైతే దేవుడి సన్నిధిలో పెనుగులాడానో ఆ సమస్య నుంచి నన్ను విడుదల చేశాడు చాలు అని నువ్వు రిలాక్స్ అయిపోవడం కాదండి. దానికి 100 రెట్లు మరలా నువ్వు శ్రమిస్తూనే ఉండాలి. ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలము నలగొట్టబడుతూనే ఉండాలి. ఒక సమస్య అయిపోయిన తర్వాత ఇంకో సమస్య వస్తుంటుంది, ఇంకో సమస్య అయిపోతుంది. మన శరీరంలో ఏదో ఒక భాగంలో ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఆ వ్యాధితో బాధపడుతుంటే దేవుడి దగ్గర మనం పెరుగులాడుతున్నప్పుడు దేవుడు దాన్ని స్వస్థతిస్తాడు, స్వస్థపరిచాడు. దేవుడా హల్లెలూయా ఆమేన్, దేవుడాన్ని మంచి కార్యం చేస్తున్నా, స్వస్థతనిచ్చాను. అయిపోయింది అనుకుంటే అయిపోదు. ఇప్పుడు నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి, వాళ్ళ గురించి పెరుగులాడుతూ ఉండాలి. అదే అయిపోతుంది కదా అని అనుకుని అక్కడ రిలాక్స్ అయిపోయి నా భర్త ఏంటి, నా భర్తకి ఏం ప్రాబ్లం లేదు, నా భర్త చక్కగా చర్చికి వెళ్ళిపోతున్నాడు, మా భర్త అందరికంటే చక్కగా ప్రతిరోజు రెగ్యులర్గా ఒక అడుగు ముందే వెళ్ళిపోతున్నాడు. లేదు వీలేదు, అలా వెళ్ళిపోయి అలా చేసేసుకుంటే అది కాదండి. చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి, కొంచెం పైకి నైనా లేదు. పొగాకు నములు వారికి ఇచ్చుచున్నారు, మనం అందుకే ఇవ్వలేదు, నేను అందుకే ఇవ్వలేదు. కానీ జాగ్రత్త చూడండి, పొగాకు నమలడం అనేదైనా విడిచిపెట్టట్లేదు కానీ దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు మనుషులు. వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏమిటి? పొగాకు. వీళ్ళకి కావాల్సిందేంటి? సిగరెట్. వీళ్ళకి కావాల్సిందేంటి? మద్యము. వీళ్ళకి కావాల్సిందేంటి? సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్ అన్నీ అయ్యి కావాలి. దేవుడిని అయినా విడిచిపెట్టేస్తున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు. పొగాకు నములు వారికి ఇచ్చుతున్నారు, ఎవరైనా పర్వాలేదు అంటున్నాడు ఆయన. ఎవరికైనా ఇచ్చేస్తారంట. కానీ సంగమునకు చెంది ఉంటే చాలునని చెప్పేదారు. అది ప్రవక్త దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడండి. వాక్యం ఎవరైనా వినొచ్చు, నువ్వు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరైనా ఇక్కడ కూర్చొని వాక్యం వినండి. దాన్ని మీరేమి పర్మిషన్లు ఏమి అవసరం లేదు. కానీ ప్రభురాత్రి భోజనం తీసుకునే దగ్గరికి వచ్చేసరికి అది మీ సొంతంగా మీరు ఆలోచించండి, అది మీకే విడిచిపెడుతున్నాను. అలా ఎవరైనా సరే కానీ మీకు ఏదో ప్రాబ్లం ఉంది నాకు తెలియజేశారు, లేదు సంఘ పెద్దలకి ఎవరికో తెలియజేశారు, ఈ రోజు నాకు కొంచెం బాగోలేదు, హెల్త్ ఇష్యూస్ ఉంది, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, దానిని బట్టి ఈరోజు నేను రాలేకపోతే సాయంత్రం ప్రభురాత్రి దాన్ని మేము ఎవరిమీ ఏం చేయలేము. అది ఎవరైనా పర్వాలేదు కానీ అదే అంటున్నారు కదా. కానీ సంఘమునకు చెంది ఉంటే చాలు అని చెప్పేదారు. ప్రవక్త దాన్ని ఏం చెప్తున్నాడు చూడండి. ప్రవక్త హృదయాన్ని ఇక్కడ మీరు పట్టుకోండి, ప్రవక్త ఆలోచించి పట్టుకోండి. ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. మన ప్రవక్త సంఘంలో ఎవరైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రభురాత్రి భోజనం తీసుకో, నువ్వు కాళ్ళకు మెట్టలు వేసుకొని ఉండు, మెడకి గొలుసులు వేసుకొని ఉండు, నీ తలకి రకరకాలైనటువంటి జడలు అలుకొని ఉండు, మేకప్లు వేసుకొని ఉండు, ఉంగరాలు వేసుకొని ఉండు, ఇవన్నీ చేసుకుని లోకమైన అలంకరణ వేది కలిగి ఉన్న పర్వాలేదు, నువ్వు సంఘంలోకి వచ్చి బాప్తిజం తీసుకుని ఉంటే చాలు, సంఘంలో సభ్యుడిగా ఉంటే చాలు, మా సంఘ పుస్తకంలోని పేరు ఉంటే చాలు, నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకుంటే చాలు. ఈయన అంగీకరించట్లేదు, మన కాల ప్రవక్త అంగీకరించలేదు అన్నప్పుడు మనం ఎలా అంగీకరిస్తాము? మనము ప్రవక్త పక్షాన నిలబడే గుంపు వారమై ఉన్నామండి. మనం ఏలియా పక్షాన నిలబడే గుంపు వారమై ఉన్నాము. బయలు దేవతకు ఆ మోకాలు నూనెని వాళ్ళు ఇంకా 7,000 మంది మిగిలి ఉన్నారు. రాజీ పడిపోయిన వాళ్ళు వెళ్తే వెళ్ళని,
ఎవరో బాధపడతారు, ఎవరో నా చుట్టాల బంధువులు లేదా సంఘం బాధపడుతుంది, నాకైనా వయసులో పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు బాధపడుతున్నారు, లేదా వీళ్ళకి మాట అంటే చురుక్కున ఏదో మనసులో ఏదో అనుకో సంఘానికి రారని చెప్పి నేను వాక్యం విషయంలో రాజీ పడను. నాతో కలిసి ఉండండి, కలిసి ఉండకపోని నా ఇంట్లోనైనా లేదా కుటుంబస్తులైనా ఎవరైనా నాతో మాట్లాడినా మొహం చూడపోయినా మమ్మీ ఉమ్మేసినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఏదైనా చెప్తున్నా నాకు అదే కావాలి. దాంతో నేను ఏకీభవిస్తున్నాను అంతే తప్ప నాకు ఇంక విషయాలతో కాదండి. ఎవరైనా పర్వాలేదు కానీ సంఘమునకు చెంది ఉంటే చాలును అని చెప్పిన. ఏదండి ఒక్క పేర చాలండి మనకి, చాలు. ఈ ఒక్క పేరే మన జీవితానికి చాలు. ఇది ఒక్క నెరవేరిస్తే చాలు, మనకి ఎత్తబడి వస్తుంది. నేను నమ్ముతున్నాను ఈ పేరాలో మన జీవితం దాగి ఉంది. అది దూరమగును గాక దానిని, అది దూరమగును గాక, ప్రవక్త దాన్ని దూరమగును గాక అని పలుకుతున్నాడు ఆయన. దానిని ప్రభు శరీరం అని వివేచింపక తినువాడు మరియు త్రాగువాడు. ఏమండి ప్రభు శరీరం అంటే ఇప్పుడు ఏంటిది? ఇవన్నీ పైకి చూస్తున్నారా? త్రాగుబోతులకు, అబద్ధమాడు వారికి, దొంగిలించే వారికి, పొగ త్రాగు వారికి, పొగాకు నములు వారికి, ఇవన్నీ చేయకుండా ఉండి ఎవరైతే ఆచరిస్తున్నారో ఆ రొట్టెను భుజిస్తున్నారు వాళ్ళంట ప్రభు వీళ్ళందరూ ఏమంట? ప్రభు శరీరం వివేచింపక తినువాడు వాళ్ళు. మరి త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే దాన్ని చేయించున్నాడు. అతడు సరిగ్గా జీవించనప్పుడు, అదే అతడు సరిగ్గా జీవించనప్పుడు దానికి దూరంగా ఉండవలెను. అదే ప్రవక్త ఏమంటున్నాడు? నువ్వు సరిగ్గా జీవించకుండా ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకుంటున్నావు? పాస్టర్ గారు మీ ఇంటికి రోజు వస్తారా? పాస్టర్ గారు మీ గృహాన్ని రోజు దర్శిస్తూ ఉంటారా? పాస్టర్ గారు మీ వీధికి రోజు వస్తుంటారా? పాస్టర్ గారు మీ ఆఫీస్కి రోజు వస్తుంటారా? పాస్టర్ గారు రోజు మీ కాలేజీకి వస్తూ ఉంటారా? పాస్టర్ గారు రోజు నీ స్కూల్కి వస్తూ ఉంటారా? పాస్టర్ గారు వెళ్తున్న ప్రతి స్థలానికి వస్తూ ఉంటారా? రారు. కానీ ఈయన వస్తాడు. మధ్యాహ్న కాల సమయం, ఉదయకాల సమయంలో చెప్పాను నేను, ఆయన ఊరికినే భూమి మీదకి దిగి రాలేదు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు, జడ్జిమెంట్ చేయడానికి, కుమ్మరించడానికి. నువ్వు గాను వాక్యంగా చేయకపోయినట్లయితే తీర్పు కుమ్మరించడానికి జరుగుతూ ఉంది. ఊరికినే రాలేదు ఆయన. మన థియోఫనీ ఇవ్వడానికి వచ్చాడా? థియోఫనీ అసలు ఎవరికి ఉంటుంది? జీవగ్రంథంలో ఉన్నవారికి. జీవగ్రంథంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? జీవగ్రంథంలో ఉన్నవారు ఎలా ఉంటారు? ప్రభు రాత్రి భోజనంలో ప్రత్యక్షతో భుజిస్తారు. వారి జీవితంలో ఏది కూడా ఉండదు. చూపించండి ఆయన. అతడు సరిగ్గా జీవించనప్పుడు దానికి దూరంగా ఉండవలేను, మరియు దానిని నీవు తీసుకొనని ఎడల నీవు దోసినని క్షమించండి కొనని ఎడల ఓకే మరియు దానిని నీవు తీసుకొనని ఎడల నీవు దోసినని నీ సొంత మనస్సాక్షియే చూపించును. ఇక్కడ రెండు కనబడుతున్నాయి. ఒకటి నువ్వు తీసుకోకూడదు. ఫస్ట్ పైన మనం చదువుకున్నాక పైది కొంచెము అక్కడ ఏం కనబడుతుంది? మరియు నీవు జీవించినప్పుడు దానికి ఏంటి? జీవించినప్పుడు దాన్ని నువ్వు జీవించినప్పుడు అంటే ఏంటి? జీవించినప్పుడు చనిపోవడమా? జీవించినప్పుడు అంటే వాక్యంగా జీవించినప్పుడు. నువ్వు వాక్యంగా లేనప్పుడు, నీ శరీరం వాక్యంగా లేనప్పుడు, నీ ఆలోచన వాక్యంగా లేనప్పుడు, నీ మాట వాక్యంగా లేనప్పుడు, నీ నడవడిక వాక్యంగా లేనప్పుడు, నీ స్వభావం వాక్యంగా లేనప్పుడు, ఏ వాక్యంగా? లూథర్ వాక్యంగానా? కాదు. వెస్లీ వాక్యంగా కాదు. ఈ గడియ వాక్యముగా, ఈ కాలపు వర్తమానం ప్రకారంగా నీ శరీరంలో ఈ గడియ వర్తమానము ముద్రించబడాలి. ఈ కాలపు ఈ వర్తమానం ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, ఈ గడియ వర్తమానం ప్రకారంగా ఇస్తున్నట్టు ప్రభురాత్రి భోజనం నువ్వు తీసుకోకూడదని నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటే ఏమవుతుంది? మరి ఇప్పుడు దానిని నీవు తీసుకొనని ఎడల, ఇప్పుడు అయ్యో నేను పలానా తప్పు చేశాను, నాకు తెలియదు, బ్రదర్స్ తెలియదు, ఎవరికి తెలియదు, నువ్వేదో తప్పు చేస్తావు, నీకు నువ్వే డిసైడ్ చేసేసుకున్నావు, అయ్యో నేను వాక్యం విరుద్ధమైన కార్యం చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను తీసుకోకూడదు. ఈరోజు నువ్వు మానేసావు. ఏం ప్రజెంట్ చేస్తున్నది? నీవు దోసివని నీ సొంత మనస్సాక్షియే చూపించును. మరి దానిని తినని వానికి నాతో పాలు లేదు అని యేసు చెప్పాను. ఎంత లాజిక్ అండి అది! ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు తీసుకోకుండా ఉండిపోతే ఏం జరుగుతుంది చూసావా? ఊరికినే. అందుకే వాక్యంగా జీవించాలి అంటే నువ్వు ముందు నిర్ణయంలో ఉండాలి. ఈరోజు నేను తీసుకోవట్లేదు. అయ్యో నేను ఏదో తప్పు చేశాను, ఏదో పొరపాటు చేశాను, నేను తీసుకోవట్లేదు. సంగమా, ఈ భూమి మీద ఈ శోధించబడి ఉన్న ఈ శరీరంలో ఉన్నంతసేపు అనుక్షణం మనం ఈ శరీరంలోకి శోధన వస్తూనే ఉంటుంది. మనం అనేక మార్లు అనేక పాపాలు చేస్తూనే ఉంటాము. కానీ ఒక నిమిషం గమనించండి, ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మునుపు వీటన్నిటిని నువ్వేం చేయాలి? సరి చేసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నీ రక్తము ఇంకనూ నా మీద ప్రోక్షించమని బ్రతమాలుకోవాలి. ఆయన కృపను నీ మీద చూపించమని బ్రతమాలుకొని సరి చేసుకొని ప్రభువా వాగ్దానం చేయాలి. ఇంకెప్పుడు నేను అటువంటి పాపం చేయను, మరలా నేను అటువంటి పాపం వెనక్కి నేను వెళ్ళను అని సరి చేసుకుని తీసుకోవాలి. అంతేగాని నేను తప్పు చేశాను, నేను వాక్యం విరుద్ధమైన తప్పు చేశాను, ప్రవక్తకు అవమానం, మా సంఘానికి అవమానం, మా పాస్టర్ గారికి అవమానం, అమ్మో అని చెప్పి నువ్వు తీసుకోకుండా ఆగిపోతూ ఉంటే ఏం తెలుసా? దెయ్యములు పాత్రలు నీలోకి ఎంటర్ అవుతాయి. దెయ్యములు సమూహములు నీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఆయన ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, దానిని తినని వానికి
దీంతో సంబంధము లేదు. ఇప్పుడు అర్థమవుతుందా ప్రభురాత్రి భోజనం ఎందుకు అంత ఈజీగా తృణీకరించకూడదు అన్నది? లేదు పాస్టర్ గారు, మొన్న అనుకోకుండా నేను సినిమా హాల్లోని మా ఫ్రెండ్తో అలా సినిమాకి వెళ్ళిపోయాను పాస్టర్ గారు అని చెప్పేసి ఆ నెలలో నుంచి ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారు తెలియదు, నిజమే అదే పాస్టర్ గారు తెలియదు కదా, సినిమాకి వెళ్ళిపోయాడు, చక్కగా చూశాడు, వచ్చేసాడు. ఆ మరుసటి వారం ఆదివారం ప్రభురాత్రి భోజనం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇలాంటి క్లూలు ఇస్తుంటే ఇలాంటి ఆశాలు కూడా వేస్తుంటారు. కానీ దేవునితో చెలగాట వాడకండి. చెప్పాను కదా, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అర్థమవుతుంది కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా నువ్వు మరలను పాపంలో పడినట్లయితే ఇక నీకు బలి ఉండదు. ఇంకా నీకు బలి లేదు. అందు నిమిత్తం పొరపాటుగా చేసిన దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అన్ఫార్చునేట్గా అనుకోని రీతిలో కొన్ని పరిస్థితుల్లో చిక్కిపోతుంటాం. అలాంటి విషయాల్లో దేవుడు మనల్ని కనికరిస్తాడు తప్ప దేవుడిని టెస్ట్ చేద్దామని చెప్పి టెస్టర్ పట్టుకోకుండా నువ్వు ఏంటి హోల్స్లో నువ్వు చేయి పెడితే ఎలా ఉంటుందో దేవుడిని కూడా నువ్వు టెస్ట్ చేస్తాను, నీ జీవితం కూడా బుక్ అయిపోద్ది, మాడి మసైపోద్ది అంతే. కానీ దేవునితో చెలగాట మాడొద్దు. ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా నష్టమే, తీసుకున్నా నష్టమే. సరైన మనస్సాక్షి లేకుండా నీ హృదయం నిన్ను దోషారోపణ చేస్తున్నాగానే నువ్వు ఇంకెవరు తీసుకున్నా మా ఆవిడికి నేను దబా కొట్టేసి ఇక్కడికి వచ్చి నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకుంటే నీ హృదయం అర్థమవుతుందండి, నీ హృదయం నిన్ను దోషారోపణ చేయట్లేదా? లేదా మీ అమ్మని ఇష్టం సరైన నోటి వచ్చిన మాటలు మాట్లాడేసి నువ్వు ఇక్కడికి వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే నీ హృదయంలో నీకు దోషారోపణ కలగట్లేదా? ఇప్పుడు నువ్వు తీసుకో తమ్ముంటే దాని నష్టం వస్తుంది. నేను సవాల్ చేస్తున్నాను, ఎవరిమైనా సరే, నేనైనా ఎవరిమైనా సరే, తప్పుని దేవుడు ఎప్పుడు అది తప్పు కాదని నిర్ణయించుకుంటాడు అని నువ్వు తెలియకుండా చేసినప్పుడు మాత్రమే. మా డాడీ జేబే కదా, నాకు అలవాటే కదా అని చెప్పి టక్కని వెళ్ళి జేబులో చెయ్యట్టి డబ్బులు నచ్చినట్టు తీసేసి ఖర్చు పెట్టుకుని తిరుగుతూ ఉండి అది దొంగతనం. అది దొంగతనము. పైన కనబడుతుంది తీయమ్మా, ఏడిది ఇదేంటండి ఇది? మా అమ్మ నాకు తెలియదు, మా అమ్మ నేను అడిగినా 100 రూపాయలు ఇస్తుంది, నాకు తెలుసు. అడగకపోయినా 100 రూపాయలు ఇస్తుంది నాకు, మా అమ్మకు తెలుసు, తీసేవచ్చు. ఇవన్నీ కూడా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్హతలు. నువ్వు అర్హత కలిగి ఉన్నావా లేదని చెప్పడానికి. అర్థమవుతుంది. దేవుడు నీకు చిన్న విషయంలోని నీకు నమ్మకంగా నువ్వు జీవిస్తే దేవుడు ఇంకా నీకు పెద్ద కార్యం నీకు ఇస్తాడని చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఈరోజు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ఒక అర్హత ఏమిటి? నీ ఉద్యోగం కూడా. నీ ఉద్యోగం కూడా. పిల్లలకి 100 రూపాయల నోట్ చిరిగిపోయింది, చిన్న చిరిగిపోయింది. నేను జోబులో పెట్టినప్పుడు మొబైల్ దాన్ని తగిలి చిన్న చిరిగిపోయింది. 100 రూపీస్ నోట్ మొన్నే. ప్రతి చిన్న దాంట్లో కూడా ఆయన భూతద్దం పెట్టా. చాలామంది ఈ విషయం చెప్తే దేవుడు అలా చూడడు, దేవుడు భూతద్దం పెట్టే చూస్తాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడి యొక్క భూతద్దాలు ఏంటి తెలుసండి? ఆ గ్లాస్ లేడి పక్షిరాజు కళ్ళు, ఆయన కళ్ళు, ఆయన ఆకాశం పైకి ఎంత పైకి వెళ్తూ ఉంటే ఇంకా స్పష్టంగా చూడగలుగుతాడు. అనుక్షణము మనం ఏమై ఉన్నాం నిరూపించుకోవాలి. కాబట్టి ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం దోషారోపణగా చెయ్యకూడదు. తీసుకోకుంటుండు, పోని తీసుకోకుంటుండు. దాన్ని తినని వానికి నాతో పాలు లేదు. మరి నీ నాతో పాలు లేదంటే నువ్వు ఎవరితోనో నీకు పాలు ఉంది. దేవునితో సంబంధం లేదు, దేవునితో పాలు లేదు అని అంటే ఎవరితో ఉన్నట్టు? మరి దెయ్యంతో నువ్వు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయావు. ఇంకో మాటలో చెప్పాలంటే దెయ్యంతో నువ్వు కాపురం చేస్తూ ఉన్నావు. నూతన యెరూషలేము ఆయన దిగులు వస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో దేవుని నివాసం ఇప్పుడు మనుషుల మధ్య ఉన్నది, ఆయన తన ప్రజలతో తన కుటుంబంతో కాపురం చేయుచున్నాను అన్నాడు. నువ్వు ఇప్పుడు దేవుడితో ఉండాల్సిన వాడివై ఉండి ఆయన శరీరం తినడానికి బదులుగా దాన్ని తినకుండా ఉంటున్నావు అని అంటే అపవాదితో నువ్వు కాపురం చేస్తున్నావు. అది ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ఎన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఈ రోజంతా తరబడి ఎన్ని విషయాలు, ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్క పేరా చాలండి, అంత సింపుల్గా సామాన్య టకటక. అది ప్రభురాత్రి భోజనం కదా, మేము బయటకు వచ్చిన వాళ్ళని తీసండి, ఆ దరిద్రపు ఆలోచన తీసండి. మేము బయటకు వచ్చిన వాళ్ళని, మేము ప్రత్యేకంగా ఉండి ప్రభురాత్రి భోజనం మేము పర్ఫెక్ట్గా ఆచరిస్తాం, మేము పర్ఫెక్ట్గా అన్ని తీసుకు, ఇది కాదు. మేము పక్కన పెట్టు, నువ్వేలా తీసుకున్నావు చూసుకో ఒకసారి. ఐగుప్తు దేశం అంతా గాఢాంధకార చీకటిగా ఉంది. ఐగుప్తు దేశం అంతా కూడా గాఢాంధకారమైన చీకటిగా ఉంది. కానీ చూడండి, ఆ దేశాన్ని ఒకసారి ఒక సర్కిల్గా ఊహించుకోండి. ఐగుప్తు దేశాన్ని ఒక సర్కిల్గా ఊహించుకొని అంత గాఢాంధకారంగా, అంత చీకటిగా ఉంది. అమావాస్య చంద్రుడు అంటాం కదా, అలా చీకటిగా ఉంది. కానీ గోషాను పక్కన, హల్లెలూయా, గోషాను దగ్గర చిన్న వెలుగు ఉందండి. గోషాను ఉన్న ప్రాంతం దగ్గర వెలుగుంది. ఏమిటది? లవోదిక సంఘకాలం.
నీకు అర్థమవుతుందండి? లవోదిక సంఘకాలం ఎలా ఉంది? ఐగుప్తు దేశము. లవోదిక సంఘకాలంలో చిన్న వెలుగు ఉంది. అదే గోషాను. ఏమిటి ఆ గోషాను? లవోదిక సంఘం నుంచి బయటకు వచ్చినటువంటి వధువు కాలము. ఆ గోషానులో ఉన్న వాళ్ళు ఆ వెలుగులో ఉన్నారు. ఆ చిన్న వెలుగులో ఉన్న వాళ్ళే బయటకు వచ్చారు. నీకు అర్థమవుతుందండి? ఆ చిన్న వెలుగులో ఉన్న వాళ్ళే, ఆ చిన్న ఐగుప్తు దేశం అంతా గాఢంగా చీకటే. కానీ ఆ యొక్క ఐగుప్తు దేశంలో గోషాన్లో ఉన్నటువంటి ఆ చిన్న ఇజ్రాయెల్ గుంపు ప్రజలు మాత్రం, ఆ వెలుగులో ఉన్నటువంటి గుంపు ప్రజలు మాత్రం ఐగుప్తును విడిచి బయటకు వచ్చారండి. అలాగే లవోదిక సంఘ కాలంలోని వధువు కాలంలో చిన్న వెలుగులో, సాయంకాలపు వెలుగులో ఉన్నటువంటి ఆ చిన్న వధువు ఎత్తబాటుకు వెళ్ళబోతుందండి. ఎత్తబాటుకు వెళ్ళబోతుంది. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసండి? ఆ చిన్న వెలుగులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? పస్కాను భుజించారు. పస్కా వాళ్ళు బయటికి నడిపిస్తూ ఉంది. పస్కా గుర్తు, పస్కా బలి ద్వారా వచ్చినటువంటి ఆ రక్తపు గుర్తు ఏం చేసింది? మరణము నుంచి జీవములోకి నడిపించింది వాళ్ళకి. అదే ప్రభురాత్రి భోజనం. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా మన ప్రభురాత్రి భోజనం ఇప్పుడు మనం భుజిస్తూ ఉండగా, మన మరణమును ఆ మరణతో మనం దాటుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు మనమే మరణమును జయించి జీవములకు అడుగు పెడుతూ ఉన్నాము. అర్హతలు చూడండి, ఇష్టానుసారంగా మనం తీసుకోవడం వీలు లేదు. కొంచెం దాన్ని తినని వానికి నాతో పాలు లేదని యేసు చెప్పాను. ప్రభువుని యొక్క బల్లలనియు కల్మషములతో నిండినవి, పరిశుభ్రమగు చోటు ఒక్కటియూ లేదు. ఈరోజు ప్రవక్త అక్కడ సంఘశాఖల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దాని నుంచి ఇంకా నేను కొంచెం లోతుగా వెళ్ళి ఆ బల్ల ఏమిటి అంటే మన జీవితమే. ఎవరికి బల్లలు వాళ్ళే ఉన్నాయి, ఎవరి బల్లలు వాళ్ళగే ఉన్నాయి. ప్రభువుని యొక్క బల్లలనియు కల్మషములతో నిండి ఉన్నవి, పరిశుభ్రమగు చోటు ఒకటియూ లేదు. చూడండి, ఆయన ఏమంటున్నాడు? వినుము, అది నేటి దృశ్యము కాదా? ఇప్పుడు చూడండి, అలాంటి బల్లలు, అలాంటి మురికి పట్టించినట్టు వామిటింగ్తో నిండిపోయినటువంటి ఇలాంటి జీవితాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి చెప్తాడు ఆయన వాక్యము? ఎవరికి వర్తమానము తెలియచేయును? ఎంత తెలియజేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత అరిసినా అదే జీవితం, అదే ఏ మార్పు లేని జీవితం. తర్వాత జ్ఞానమును ఎవరు అర్థం చేసుకుందరు? బుధవారం కూటాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరికి అర్థం చేసుకుంటారు? మన బుధవారం కూటం అవసరమే లేదు, మనం ఆదివారం వచ్చేస్తున్నాం చాలు. సారీ, కొంతమందిని డైరెక్ట్గా చెప్తున్నాను, కొన్ని విషయాలు నేను బయటికి చెప్తున్నాను, ఎందుకంటే ఇది నాకు ఇప్పుడు అవసరం. ఎందుకు తెలుసు నేను అలా అనుకుంటున్నానంటే, ఆ యొక్క వాక్యం యొక్క జీవితం మీలో కనబడాలి. క్రీస్తు యొక్క సారూప్యం మీ అందు ఏర్పడేంత వరకు కూడా నాకు ఏమని పౌలుగా చెప్తున్నారు ఆయన? శ్రమ అంటున్నాడు ఆయన. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు కోరుకునేది ఏమిటి అంటే, పులిపేరు దగ్గర నుంచి ఏ వాక్యం వస్తుందో ఆ వాక్య రూపం అక్కడ కనబడాలి, ప్రతిబింబం అక్కడ కనబడాలి. ఇక్కడి నుంచి ఆయన స్వరం వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎకో రావాలి, ప్రతిధ్వని రావాలి. ఆమె హల్లెలూయా ధ్వనుల గురించి నేను చెప్పట్లేదు, మీ జీవితాలు అలా కనబడాలి అని చెప్తున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే ప్రభురాత్రి భోజనానికి ఇదే కంటిన్యూ చేద్దాం. ఇది ఎన్నో పారాగ్రాఫ్ అమ్మా? చాలా విషయాలు ఉన్నాయండి, అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. 40వ పారాగ్రాఫ్ నోట్ చేసుకుందాం. కానీ జాగ్రత్త చూడండి, ప్రభురాత్రి భోజనం ఎలాగ మనం తీసుకోవాలో, తీసుకోకూడదో, ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది చూడండి. అంత ఈజీగా తీసుకోదు. దేవుడు చూస్తూ ఏం పర్వాలేదు, ఏమవ్వదు, పర్వాలేదు అనేది కాదండి. దేవుడు ఎన్నడూ కూడా దేవుని వాక్య విషయంలో రాజీ పడడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి. కాబట్టి రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. ఇంకా నీకు ఇంకో 10 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు. దాన్ని సమీపిస్తున్న విధానం కోసం ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఎవరి కోసము నీ జీవితం ఇప్పుడు ఒక అబద్ధంగా మార్చుకుంటున్నావు, నువ్వు ఎవరి కోసము నీ జీవితాన్ని ఒక వేషధారిగా మార్చుకుంటున్నావు, అదంతటిని విడిచిపెట్టి పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో నువ్వు సమర్పించుకొని, జీవితాన్ని సమర్పించుకొని ఆ యొక్క ప్రభురాత్రి భోజనం నువ్వు భుజించినట్లయితే ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అది దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా మనందరం కూడా